అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో పొద్దునే టిఫిన్ ఏమి అన్నట్లుగా ఇదిగోండి, వేడివేడిగా దోశలు, వేడివేడిగా ఇడ్లీలు, దాంతోపాటు పల్లీల చట్నీ, బొంబాయి చట్నీ, సాంబారు ఇవన్నీ కూడా అంటే దాంతోపాటు ఫైనల్గా బోండాలు కూడా ఉన్నాయన్నమాట. ఈరోజైతే ఫుడ్ అయితే క్యాటరింగ్ ఇచ్చామండి. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఈ రకంగా క్యాటరింగ్ కూడా ఇస్తామన్నమాట. ఎందుకంటే పొరుగింటి పులుగు రుచిగా ఉంటుంది కదండి, దానికని. క్యాటరింగ్ ఇస్తే ఫుడ్ బాగుండదేమో అనుకోవద్దండి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మన దగ్గరలోనే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో వాళ్ళు చేస్తారనమాట. ఈ విధంగా వాళ్ళకి ఆర్డర్ ఇస్తే, ముందుగా ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళు ఈ విధంగా మంచిగా చేసి పంపిస్తారు. ఇట్లా అప్పుడప్పుడు ఇస్తాము. ఈరోజు కొత్త ఏం కాదు, క్యాటరింగ్ ఇచ్చిన రోజు వెరైటీ కూడా ఎక్కువ వెరైటీలు చెప్తాం, వాళ్ళకి చేసి ఇస్తారనమాట. ఈరోజు అయితే స్వీట్ చెప్పలేదు. మామూలుగా అయితే స్వీట్ కూడా చెప్పేవాళ్ళం, అంటే కేసరినో ఏదో ఒకటి చెప్పేవాళ్ళము. ఈరోజు అయితే చెప్పలేదన్నమాట. ఈ రకంగా క్యాటరింగ్ ఇచ్చిన ఫుడ్ తెచ్చుకొని ఈ రకంగా అందరికీ వడ్డిస్తున్నాం అనమాట. చెప్పాను కదండి, పొరుగింటి పుల్లకూర రుచిగానే ఉంటుంది అన్నట్లుగా. ఆ రకంగా క్యాటరింగ్ ఇచ్చి తెచ్చుకుంటే కూడా మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందని ఈ రకంగా నెలకు ఒక 2 సార్లు ఆ రకంగా క్యాటరింగ్ ఇచ్చేస్తాం అనమాట. ఇంక మన వాళ్ళందరూ వడ్డిస్తున్నారు, ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా వడ్డిస్తున్నారు. ఇంకా ఇంతకుముందే అంటే టిఫిన్ సెక్షన్ ముందే 6:30కి టీలు తాగేవాళ్ళు టీలు తాగుతారు, పాలు తాగేవాళ్ళకి పాలు తాగుతారు. ఇంకా అందరూ కలిసి బిస్కెట్లు తింటారనమాట. ఆ రకంగా పొద్దున్నే ఇస్తాము. పొద్దున్నే భజన కూడా కాసేపు చేస్తారు. మళ్ళీ దాని తర్వాత వాకింగ్ చేస్తారు. వాకింగ్ అయ్యి మళ్ళీ వాళ్ళ పనులు ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే ముగించుకొని దాని తర్వాత ఈ రకంగా టిఫిన్కి అయితే వస్తారండి. 9:15కి 9:30 ఆ టైం లోపల టిఫిన్కి వచ్చేస్తారనమాట. ఇంకా నిన్న కమెంట్లో ఎవరు అడిగారు, అమ్మ వాళ్ళ ప్లేట్లు అంటే ఎంగిలి ప్లేట్లు ఎవరు కడుగుతారు అన్నట్లుగా. కడుక్కునే వాళ్ళు వాళ్ళే కడుక్కుంటారంటే ఎంగిల్ ప్లేట్లు, వాళ్ళ ప్లేట్లు వాళ్ళే కడుక్కుంటారు. కడుక్కోలేని వాళ్ళు మన స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా కడిగిస్తారన్నమాట. వాళ్ళకి చెప్పేసి ఉంటాం, మీరు పలానా వాళ్ళ ప్లేట్లు కడగాల అన్నట్లుగా వాళ్ళు కడిగిస్తారు. కడుక్కునే వాళ్ళంతా వాళ్ళంతకు వాళ్ళు కడుక్కుంటారు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు, ఏమంటే ప్లేట్లు వాళ్ళ దగ్గరే ఉంటాయా, లేకపోతే కడిగి పెట్టేసి ఒక చెట్టు పెట్టేసి ఎవరికి ప్లేట్లు వాళ్ళకి కాకుండా వేరేగా కాకుండా అందరూ కలిపిచ్చేస్తారా అన్నట్లుగా. ఎవరు ప్లేట్లు, ఎవరు బాటిళ్ళు, ఎవరు కప్పులు వాళ్ళ దగ్గరే ఉంటాయండి. వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళ భోజనానికి వచ్చినప్పుడు తెచ్చుకుంటారు. వాళ్ళు తెచ్చుకోలేని పక్షాన మనం తెచ్చి పెడతాం. వాళ్ళ పడక దగ్గర ఉంటాయన్నమాట, మనం తెచ్చి పెడతాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను. ఎందుకంటే నాకు కూడా వీడియో కలిసి వస్తుంది, వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే మాటలు కూడా కలిసి వస్తాయి అన్నమాట. ఈ రకంగా క్యాటరింగ్ ఇచ్చినప్పుడు వంటగదిలో టిఫిన్ వండే పని లేదు కాబట్టి వంటగదిలో ఏదన్నా సర్దుకోవడమో, క్లీన్ చేసుకోవడమో, లేకపోతే వంట చేసేవాళ్ళు రెస్ట్ ఎత్తుకోవడమో, ఇంకేదన్నా పని ఉంటే చూసుకోవడమో, ఈ రకంగా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటామండి ఓ ప్లాన్గా. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.